అదేవిధంగా బీసీలు రజక సామాజిక వర్గం కూడా ఇదే వాటిలో ఉన్నారు. ఆ విధంగా బీసీలకి వెన్నెముక బలమైన వర్గాలు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి 8వ వార్డు ఎప్పుడు టెన్షన్ ఎన్నికలు వస్తున్నాయంటే బీసీలు వాళ్ళకి ఎదురుండి కనిపిస్తూ ఉన్నారు. పట్టణంలోకి బాగా టెన్షన్ లో ఉండేటువంటి వార్డు ఇది. నువ్వు నేను అన్నట్టు ఉంటుంది. ఫలితాలు చూస్తే మంచి మెజారిటీతో గెలిపించడం జరుగుతూ ఉంది. అది బీసీల యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ కమిట్మెంట్, అది మీ నిబద్ధత, పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, అది ఈ యొక్క గొప్పతనం నేను మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు మా అన్నగారు జంగా కృష్ణమూర్తి గారు నేను ఒకేసారి 99లో ఆయన నేను శాసనసభకి ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా శాసనసభ ఉన్నాము. తర్వాత శాసన మండలికి అయ్యారు. టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. శాసన మండలి సమయాన్ని కూడా బదులుకొని గౌరవం లేని కాడ ఉండకూడదని కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో జంగా కృష్ణమూర్తి గారు కూడా బలహీన వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి నచ్చక, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఘనత జంగా కృష్ణమూర్తి గారికి. ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు. ఇక గౌరవం లేకపోయిన పట్ల మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డితో అని ఉండేటువంటి రజనీ లాంటి వాళ్ళు స్థలం మార్చుకొని, నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అవినీతిలో మాకు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డి అంటూ పెట్టుకొని ఉన్నారు. అటువంటి నాయకులు చిలకలూరుపేట నుంచి పారిపోయారు. సర్దుకొని తప్పకుండా వెళ్ళిపోయారు. 6 నెలలైన చిలకలూరుపేట ముఖం చూపించి పేదలకు ఓటు వేసిన వాళ్ళు కూడా కనపడకుండా పారిపోయారు. కనీసం పేదలకు ఓటు వేసిన సమావేశం పెట్టినా చెప్పారా, నేను గుంటూరు పోతున్నా, మిమ్మల్ని వదిలిపెట్టి మీ అభిప్రాయం ఏంటని అడిగారా? అడిగిన దాఖలాలు కూడా లేవు. అడిగారా? ఎవరన్నా అడిగారా? ఆ పేదలకు ఓటు వేసిన వాళ్ళని కూడా అడగలేదు. వాళ్ళకు కూడా ముఖం చూపెట్టడం లేదు. వాళ్ళని కూడా మోసం చేసి వెళ్ళిపోయారు. అటువంటి అవినీతి మంత్రి చిలకలూరుపేట ప్రజలకు ఎప్పుడూ లేనటువంటి ఆశ చూపెట్టి, ఎప్పుడూ లేనటువంటి అబద్ధాలన్నీ చెప్పి, ఎవరూ చెప్పలేని అబద్ధాలు, వాళ్ళ ముఖ్యమంత్రి ఏ విధంగా అబద్ధాలు చెప్తాడో ఈ అవినీతి మంత్రి విడుదల రజనీ కూడా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఓట్లు వేయించుకున్న వాళ్ళు పోతే కదలకుండా ఎట్లా ఉంటుందని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర విడుదల రజనీ అవినీతి మంత్రి.